హలో ఫ్రెండ్స్, చాలామందికి బాడీలో బ్లడ్ అనేది తగ్గిపోతుంది. మీ బాడీలో బ్లడ్ తగ్గిపోయిందని మీకు మీరుగా సెల్ఫ్ రికగ్నైజేషన్ ఎట్లా చేయాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కొన్ని సిమ్టమ్స్ని మనం ఈజీగా గుర్తించగలగాలి. అవి ఏంటంటే తల తిరుగుతుంది, లైట్గా హెడేక్ వస్తుంది, అలాగే సడన్గా నిలబడితే కళ్ళు తిరిగిన ఫీలింగ్ అనేది ఉంటుంది, వీక్గా అనిపిస్తుంది, ఇంకా కళ్ళల్లో చక్రాలు, కళ్ళు మూసుకుంటే డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా మనకి సిమ్టమ్స్గా ఉంటాయి. అలాగే కొంచెం పని చేసినా కూడా వెంటనే కళ్ళల్లో చక్రాలు తిరిగినట్టు, అలసట, అలాగే చాలా తొందరగా అలసిపోయిన ఫీలింగు, స్టెప్స్ ఎక్కినా అలాగే కొంత దూరం వాక్ చేసినా కూడా ఎక్కువగా అలసట అనేది వస్తుంది, కళ్ళు తిరిగిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే నొప్పి లేకపోయినా కూడా బాడీ అనేది వీక్నెస్గా ఉంటుంది, ఇంకా బాడీ అంతగా బాగా ల్యాగ్గా అనిపించినట్టు ఉంటుంది, అలాగే పని చేసే పవర్ కూడా తగ్గిపోతుంది. అలాగే పేల్నెస్ అంటే మన బాడీ మనకున్న కలర్ చేంజ్ అయిపోతుంది, అంటే వేరేలా చేంజ్ అయిపోతుంది, దాన్ని పేల్నెస్ అంటారు. అలాగే చీక్స్ మీద, లిప్స్ మీద, నెయిల్స్, ఐలిడ్స్ ఇవన్నీ కూడా రంగు అంటే కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఐస్ లోపల రెడ్ ప్లేస్ ఉంటుంది కదా, అది లైట్గా కనిపిస్తుంది. అలాగే హార్ట్ బీట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా మనకి విశ్రాంతి టైంలో కూడా హార్ట్ బీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా హ్యాండ్స్ అండ్ లెగ్స్ కోల్డ్గా అయిపోతూ ఉంటాయి. అలాగే బాడీ హీట్ తగ్గిపోయి హ్యాండ్స్ ఫీట్స్ కూడా కోల్డ్గా అయిపోతూ ఉంటాయి. హెడేక్ వస్తుంది, ఫ్రీక్వెంట్గా హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ఫోకస్ అనేది తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ అనేది లో అయిపోతుంది. అలాగే చిన్న వర్క్లో కూడా టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మీకు ఉంటే కనుక అలర్ట్ అవ్వండి. అలాగే ఇంకా సివియర్ బ్లడ్ లో అయితే అడిషనల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే చెస్ట్ పెయిన్ వస్తుంది కొన్నిసార్లు, అలాగే బ్రీతింగ్ కూడా వెరీ ఫాస్ట్గా అంటే డిఫికల్ట్గా ఉంటుంది, అలాగే ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ ఉంటుంది, చాలా ఎక్కువ టైర్డ్నెస్ ఉంటుంది. ఇంకా మీరు బ్లడ్ తగ్గిందని ఎలా చెక్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్, అంటే ఐలిడ్స్ ఉంటుంది కదా, మిర్రర్లో ఐస్ని అప్ చేసి ఐలిడ్ని జెంటిల్గా ఎత్తి చూడండి. అలాగే బ్రైట్ రెడ్ కంటే లైట్ పింక్ అండ్ వైట్గా ఉంటే బ్లడ్ తక్కువ అని మీరు గమనించండి. అలాగే నెయిల్స్ ప్రెస్ చేసి టెస్ట్ చేయండి. నెయిల్స్ మీద ఒక 2 సెకండ్స్ ప్రెజర్ పెట్టి వదిలేయండి. అట్లా వైట్ అయిపోతే దాన్ని రిలీజ్ చేస్తే ఇమీడియట్గా రెడ్ అవ్వాలి. అట్లా రెడ్ అవ్వలేదు అంటే కనుక స్లోగా రెడ్ అయితే బ్లడ్ తగ్గిపోయిందని మీరు గుర్తించండి. అలాగే హార్ట్ రేట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. రెస్ట్ టైంలో కూడా హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉంటే కనుక అది డేంజర్ జోన్ అని. అలాగే ఎప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించాలి అంటే కనుక ఈ సిమ్టమ్స్ కంటిన్యూస్గా అంటే 1 to 2 వీక్స్గా ఉంటూ ఉంటే కనుక, అలాగే సివియర్ ఫ్యాటిగ్యూ అంటే ఎక్కువ అలసట ఉంటే కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించండి.